ఎస్ సార్. ఒక్కసారి బీజేపీ స్పోక్ పర్సన్ రమేష్ నాయుడు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. పాపారావు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రమేష్ నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. బీజేపీ నేతలందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు పాపారావు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అనేది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతోంది అని. యాక్సెప్ట్ చేస్తారా అది? కాదండి, కాదండి. రెండు ఉంటాయి. ఒక మా యొక్క సమర్థత ఉంటుంది, ఆ శత్రువు యొక్క వైఫల్యం కూడా ఉంటుంది. విజయం అన్న తర్వాత విజయం విజయం అనేది ఊరికనే శత్రువు యొక్క లేకుంటే ప్రత్యర్థి యొక్క వైఫల్యం మీదే ఆధారపడి ఉండదు. మన యొక్క నాయకత్వ సమర్థత కూడా ఉండాలి. ఒకవేళ వైఫల్యం అనేది అయితే ఒకసారే జరుగుతుంది. సమర్థత అనే దానికి ప్రతిసారి విజయం లభిస్తూ ఉంటుంది. దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సన్నటి రేఖలాగా ఒక విషయం ఏంటంటే, ఈ దే ఈ దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకవైపు ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారు చెప్పారు, ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్థానానికి దిగజారిపోయింది. ఈ ఒక ఒక దిగజారిపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో మనందరం చూసాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ప్రజల యొక్క ఆలోచన విధానాలకు తగ్గట్టు, మైండ్ సెట్ కు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారికం లేదు. ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి గౌరవం లభించింది. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా భారతదేశం వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూసేటువంటి పరిస్థితి. ఈయన మాత్రమే ఆపగలుగుతాడు యుద్ధాలను సైతం అని ఆశిస్తున్నారు. దాంట్లో ఏళ్ళు పెడతామా లేదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ చిక్కుబడినటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చాం కదా. ఆ తీసుకొస్తున్నటువంటి క్రమంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సైతం మన సహాయం తీసుకునేది కదా. ప్రపంచ దేశాలకు ఎక్కడికి పోయినా భారతీయుడు ఈ రోజు రొమ్ము విరుచుకొని బతికేటువంటి పరిస్థితి. స్వాభిమానంతో వెల్కమ్ చేస్తున్నారు మన ప్రజలందరినీ కూడా. ఈ రోజు ఆర్థికంగా మనం ఈ రోజు అవునన్నా కాదన్నా ఈ ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకున్నాం. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి చేరాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. భారతదేశం ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీగా తను వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ దేశానికి చెడు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక జరిగినా కూడా సింహభాగం విజయం వైపు దూసుకెళ్తున్నాం. ఈ రోజు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేస్తే ఏం చేస్తాడు? భారతదేశం యొక్క గౌరవాన్ని తగ్గించి వస్తాడు. నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేసి వస్తున్నటువంటి క్రమంలో ఎలా ఉంటుంది?